మీ మొబైల్ ఫోన్ పోయిందా? ఎవరైనా కొట్టేశారా? ఆందోళన అక్కర్లేదంటున్నారు అనంతపురం పోలీసులు. 2022 నుంచి ఇప్పటి వరకు 12,000కు పైగా ఫోన్లు తిరిగి తీసుకొస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా పోలీసులు రికార్డు స్థాయిలో కూడా మొబైల్ ఫోన్ రికవరీ చేసుకొని ఇవాళ చూస్తున్నాం. ప్రస్తుతం 12,000 మొబైల్కి పైగా ఇప్పటివరకు కూడా వారు రికవర్ చేసి వినియోగదారులకు అందించారు. ఈరోజు కూడా సుమారు 1000కి పైగా ఫోన్లు ఇవాళ కూడా అందించేందుకు వారు మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్ అన్ని కూడా రికవరీ చేసి అయితే పోగొట్టుకుంటారో చాట్ బాట్లో వాళ్ళంతా కూడా నమోదు చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా మొబైల్ ఫోన్ అన్ని కూడా ఇవాళ ఇచ్చేందుకు కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. చూస్తున్నాం పెద్ద ఎత్తున సుమారుగా వీటి విలువ 12,500కు పైగా ఫోన్ ఇప్పటికీ రికవర్ చేశారు. వీటి విలువ 24,000 కోట్లకు పైగా 24 కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కూడా ఈ స్థాయిలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా కూడా జగదీష్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే చాట్బాట్ మరియు సిఐఆర్లో నమోదు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారుగా పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా సత్సాయి జిల్లాకి ఇక్కడ కూడా భారీ ఎత్తున మొబైల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగుతుంది. మీ ఫోన్ ఎప్పుడు పోయిందా మీదమ్మా? నాది 1 year 3 days అయిందండి ఫోన్ పోయి. ఏ ఫోన్ మీది? OnePlus మొబైల్ అండి. ఎంత అప్పుడు కాస్ట్ అది 18,000 అండి. దొరుకుతుంది అనుకున్నారా మళ్ళీ మీరు? నేను అస్సలు అనుకోలేదండి. హ్యాపీగా ఉందా ఇప్పుడు దొరికిన? చాలా హ్యాపీగా ఉందండి. మీది ఎప్పుడు పోయిందమ్మా? అది 1 year అయింది సార్. ఎట్లా పోయిందమ్మా? మేము పాప వాళ్ళు బయట వెళ్ళారు సార్. అక్కడ పని పూర్తి అంటే పక్కన వాళ్ళు తీసుకెళ్ళారు సార్. మేము రిపోర్ట్ ఇచ్చాము, దొరికిందని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది సార్. అనుకున్నా దొరుకుతుంది మళ్ళీ ఫోన్? సార్ అనుకోలేదు సార్. చూస్తే వీరంతా కూడా ఫోన్ పోగొట్టుకున్న బాధితులు. వీరందరికీ కూడా ఫోన్ దొరుకుతుందని నమ్మకం లేదు. కానీ ఇప్పుడు దొరకడంతో వీరంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పోయిన ఫోన్ మరి దొరుకుతుందో లేదో తెలియదు మాకు. ఇలా దొరకడం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది మాకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏ ఊరు మీది? కనేకల్ సార్. కనేకల్. ఎప్పుడు పోయింది ఫోన్ మీది? ఒక 9 months బ్యాక్ సార్. ఎట్లా పోయింది? బైక్లో లాస్ అయింది సార్. ఎట్లా మీకు పోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఏమిటో కంప్లైంట్? చాట్ బాటా సిఐఆరా? ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చారు. అవును సార్. దొరుకుతుంది మళ్ళీ అనుకున్నారా మీరు? లేదు సార్, అనుకోలేదు సార్. ఇప్పుడు ఏ ఫోన్ మీది? ఇప్పుడు చూస్తున్నాం ఈ ఫోన్ అప్పుడు వాల్యూ ఎంత? ఈ ఫోన్ 12,000 రూపాయల ఫోన్ సంబంధించిన ఒప్పో A3s ఇది. వీడు దొరుకుతుంది అనుకుని మర్చిపోయిన సందర్భంలో మనకు తిరిగి ఎప్పుడు వచ్చింది కాల్ మీకు? సార్ నిన్న వచ్చింది సార్. నిన్న ఫోన్ దొరికింది అనా? అవును సార్. ఎలా హ్యాపీగా ఉంది మీకు? హ్యాపీ ఉంది సార్. డేటా అంతా అట్టే రావడము, ఫొటోస్ అన్నీ కూడా. అవును సార్. చూస్తున్న వీరంతా కూడా ఫోన్ పోగొట్టుకున్నవారు. మరోసారి ఇట్లా దొరకడం ఎలా అనిపిస్తుందో మనం మాట్లాడి చేద్దాం. ఎవరు మీదనా? మాది బొత్తలపల్లి సార్. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు పోయింది ఫోన్ మీది? మాది దాదాపు 1.5 year అయితే. 1.5 year అయింది. అనుకున్నారా మళ్ళీ దొరుకుతుంది ఫోన్ ఇది ఎట్లా అనేది? అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న ఫోన్ వచ్చి కాల్ వచ్చేసరికి ఇదైనా. ఎట్లా పోయింది ఫోన్ ఆ రోజు? ఆ రోజు మా ఊరి దగ్గర జాతర ఉంటే జాతరకు పోయింటే జాతరలో మిస్ అయ్యింది. కంప్లైంట్ ఆ రోజు ఇచ్చారా? ఆ రోజు ఇచ్చినాం కంప్లైంట్. మీరు మళ్ళీ హ్యాపీగా ఉన్నారా మీరు దొరుకుతుంది ఫోన్? చాలా హ్యాపీగా ఉన్నాం నా ఫోన్ దొరికినందుకు. ఇట్లా అనుకుంటారా దొరుకుతుంది మళ్ళీ ఫోన్ అనేది? దొరుకుతుందని చాలా కంప్లైంట్లు పెట్టినా కానీ దొరకదేమో అనుకున్నాం, వదిలేసింది. నిన్న మేడం కాల్ చేసి ఫోన్ దొరికింది, మీది ఫోన్ వచ్చి తీసుకోండి, రండి ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి తీసుకోండి రేపు ఎస్పీ సార్ ద్వారా అని చెప్తే వచ్చాము. అప్పుడు ఫోన్ మీ వాల్యూ ఎంత? ఏ ఫోన్ అది? ఇది 21,000 OnePlus అన్న. చూస్తున్నాం OnePlus నాట్ ఫోన్ ఇది. అప్పుడు దీని వాల్యూ 21,000. ఇప్పుడు మరోసారి ఇక్కడ దొరకడంతో వీరంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. మా 3 months బ్యాక్ పోయింది. 3 months అయింది. ఎట్లా ఏ ఫోన్ సార్ మీద? అప్పుడు బస్సులో పోతుంటే వెళ్ళింది. ఏ ఫోన్ అయింది? ఒప్పో ఫోన్. మీరు మళ్ళీ దొరుకుతుంది అనుకున్నారా? దొరుకుతుంది అనుకున్నాం, కేసు పెట్టాము ఇక్కడే కంట్రోల్ రూమ్లో. వాళ్ళు చెప్పారు ఇస్తామనేసి. ఎంత మీ ఫోన్ అప్పుడు వాల్యూ? 21,000. ఇప్పుడు మళ్ళీ దొరికినందుకు హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీనా. చూస్తున్నా వీరంతా కస్టమర్స్ ఇట్లా మొబైల్ ఫోన్ పోగొట్టుకుని వీళ్ళందరికీ కూడా దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఎవరన్నా మీది? చదం గొల్లలతోటి సార్. చదం గొల్లలతోటి. ఎప్పుడు పడుకున్న ఫోన్ మీరు? 2-3 నెలలు అయింది. ఏ ఫోన్ అప్పుడు మీది? చూస్తున్నా వివో ఫోన్ ఇది. ఎట్లా మీకు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? ఆన్లైన్లో బుక్ చేశారు. ఆన్లైన్లో బుక్ చేసినారు. ఇట్లా ఫోన్ మీకు దొరుకుతుంది మళ్ళీ అనుకున్నారా మీరు? ఫోన్ మీకు వస్తుంది అనుకున్నారా? ఏమో గ్యారెంటీ లేదు అనుకున్నాం. కానీ దొరికిన మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాను సార్. మీదంతా మీదే ఎవరన్నా? మాది రాత్రికం పోయింది ఫోన్? ఒక 8 నెలలు అయింది సార్. మళ్ళీ ఇప్పుడు పోయినప్పుడు దొరుకుతుంది అనుకున్నారు మీరు ఫోన్? మీరు అనుకోలేదు సార్. ఇప్పుడు దొరికింది, సంతోషంగా ఉన్నాం. సంతోషంగా ఉంది బాగా. వీరంతా చూస్తున్నాం రైతు పని చేసుకునేవారు. వీరంతా కూడా ఈ ఫోన్లు ఇట్లా పూర్తి స్థాయిలో కూడా మేము పోయింది అనుకున్నాం, కానీ మరోసారి దొరికింది చెప్పడంతో మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఫోన్ రికవరీ అవుతుండటంతో వీరంతా ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితి. ఇటు పోలీసులు కూడా ఈ పరిణామాల పట్ల ఒకేసారి 200 ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం కూడా సంతోషంగా ఉన్నట్టు ఉంది పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడి చూస్తున్నాం పండు ముసలి దగ్గర నుంచి యూత్ వరకు కూడా అందరూ ఫోన్లు పోగొట్టుకున్నారు. వీరందరూ కూడా మరోసారి
తిరిగి ఫోన్లోనే ఇచ్చే సందర్భంలో వీరంతా కూడా ఒక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోసారి వీరందరూ మా జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడి పనిచేద్దాం ఎలా ఉందనేది కూడా. అందరికీ నమస్తే అండి. సో మీకందరికీ తెలిసినట్టు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి 2022 నుంచి చాట్ బోర్డ్ సర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు మనము 1216 మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ 3 crores మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ 500 నుంచి iPhone 13 వరకు మనము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫోన్స్ మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ 1216 మొబైల్స్తో పాటుగా కలిపి మనము ఆల్మోస్ట్ 12,500 మొబైల్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి. సో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు మొబైల్ ఫోన్స్ రికవరీలో. సో ఇది పక్కన పెడితే డిఫరెంట్ స్టేట్స్కి మనము 20 స్టేట్స్కి 1200 ఫోన్స్ వరకు మా జిల్లాలో పోలీస్ ద్వారా రికవర్ చేసి మనము పంపించడం జరిగింది. అండ్ మన స్టేట్లో 18 వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా మనము 2795 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ పబ్లిక్కి ఒకటి, సో దయచేసి మీరు కొనే టైంలో ఆ ఫోన్ ఏముంది, ఆ ఫోన్కి బిల్ ఉందా, బాక్స్ ఉందా, అది ఎలాగా సేల్ చేశారు, ఎలాగా వాళ్ళ దగ్గరకు వచ్చింది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బెటర్. ఇంకా మీద ఇది ఇంకా చాలా కొనుక్కున్న వాడికి కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కునే టైంలో కూడా ఇబ్బంది అయిపోతుంది. బికాజ్ CAIR పోర్టల్ అని ఉంది. సో ఈ CAIR పోర్టల్లో ఎవరైనా రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎవరిదైనా పోయినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళ IMEI అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా ఆ సిమ్లో ఆ ఫోన్లో ఎవరైనా సిమ్ వేసుకున్నా కూడా ఫర్దర్గా ఆ సిమ్ బ్లాక్ అయిపోతుంది అండ్ ఇమీడియట్గా కన్సర్న్డ్ లోకల్ పోలీస్కి అలౌట్ కూడా రాబోతుంది. ఈ ప్రాసెస్లో మీరు ఫోన్ కొనుక్కుంటే అది దొంగతనం చేసిన ఫోన్ అయ్యి ఉంటే అది మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అండ్ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అవుతుంది. సో కాబట్టి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా చాలా వరకు మొబైల్ ఫోన్ అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బాడీ లాగా ఉంటుంది. సో మోర్ దెన్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఫోన్, దాన్ని ఎంత పే చేశారో దానికంటే దాంట్లో ఉన్న డేటా, మా ఎమోషన్స్, దాని విలువ ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా క్రౌడెడ్ ప్లేసెస్లో అన్నీ కూడా కేర్ఫుల్గా ఉంటూ మొబైల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్.